హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన ఒక టాపిక్ని తెచ్చుకున్నాం. అదేంటంటే సింప్లిఫికేషన్స్ గురించి. ఈవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడే సింప్లిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇదేంటంటే సింపుల్గా ఇంట్రెస్టింగ్ ట్రిక్ ఫర్ సింప్లిఫికేషన్. అంటే సింప్లిఫికేషన్ అనేది ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఏమైనా ఇవ్వచ్చు. అయితే సింపుల్గా మనం ఇక్కడ డబల్ డిజిట్ ఎడిషన్స్ ఆర్ సబ్ట్రాక్షన్స్ ఉన్నటువంటివి పరిశీలిస్తాం. రెండు మిక్స్ అయినటువంటి వాటిని మనం మామూలుగానే చేయగలుగుతాం. కానీ ఇంకా సింపుల్గా చేయడానికి ఈ ట్రిక్ని ఉపయోగించుకుంటాం. అంటే డబల్ డిజిట్ని సింగిల్ డిజిట్స్గా మార్చేసుకుని మనం వాటి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చాలా సింపుల్గా చేయడానికి అవకాశం ఉంది. అలాగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఎగ్జాంపుల్లో పరిశీలించినట్టయితే ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. అంటే ప్లస్లన్నీ కూడి మైనస్లన్నీ కూడి మనం పెద్ద దాంట్లో చిన్నదాన్ని తీసేసి చేస్తూ ఉంటాం. అదే సందర్భాన్ని ఇక్కడ మనం ఇంకా సింపుల్గా మనం సింగిల్ డిజిట్స్లోకి మార్చుకొని మనం చేయొచ్చు. ఇలా చేసే సందర్భంలో మనకి 4 కేసులు అరైజ్ అవుతాయి. ఎలాగంటే ఒకసారి ఇప్పుడు -77 ఉంది. అందులో ఫస్ట్ డిజిట్ని -7 అంటే ఫస్ట్ డిజిట్స్ అన్ని ముందు సింప్లిఫై చేసేసుకుందాం. అంటే -7 +4 ఫస్ట్ అన్ని తీస్తున్నాను, +6 -8 -2 అనేది ఒక పార్ట్ గాను, ఇంకా రెండో పార్ట్ -7 +9 +3 -4 -6 అని రెండో పార్ట్గాను రాస్తే ఇక సింగిల్ డిజిట్స్ని సింప్లిఫై చేయడం చాలా ఈజీ కదండి. అంచేత చాలా ఈజీగా ఆన్సర్ దొరికేస్తుంది. ఇప్పుడు 4 + 6 10 10 - 10 0 అయిపోతే -7 మిగిలింది ఇక్కడ. అలాగే సెకండ్ పార్ట్లో కూడా మనకి 9 + 3 12 12 నుంచి 10 పోతే ఇంకా 2 మిగిలింది. 2 - 7 అనేటప్పటికి -5 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ రెండు పార్ట్స్కి మైనస్ వచ్చిన సందర్భం, అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కూడా మైనస్ వస్తే ఆన్సర్ విల్ బి మైనస్ అని వేసేసుకోవచ్చు. ఓకే, అంటే ఇఫ్ యూ గెట్ బోత్ మైనస్ ద ఆన్సర్ విల్ బి మైనస్ అది చెప్తుంది. ఇఫ్ వీ గెట్ బోత్ మైనస్ ఆన్సర్ విల్ బి మైనస్. రెండాటికి మైనస్లు వచ్చినాయి కాబట్టి -75 -75 అనేది దీని యొక్క సింప్లిఫికేషన్ ఆన్సర్ అవుతుంది. ఇదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ మనం పరిశీలిద్దాం. రెండు మైనస్లు వచ్చేస్తే ఆన్సర్ వచ్చేది మైనస్ అవుతుంది అనేది. ఇప్పుడు దీనికోసం ఇంకొక ఎగ్జాంపుల్ని చూస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్లో రెండు మైనస్లు వచ్చినాయి ఇక్కడ. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్లో ఏమొస్తుందో చూద్దాం ఒకసారి పరిశీలించి. ఇక ఫస్ట్ పార్ట్ల కింద విడగొట్టుకుంటే +8 -5 +6 -9 అనేది ఫస్ట్ డిజిట్స్ రాసుకున్నాం. సెకండ్ డిజిట్స్ ప్రతి నెంబర్లోని 2 -8 +7 -9 అని సెపరేట్ చేసుకుని ఇప్పుడు సింప్లిఫికేషన్ చేద్దాం. అంటే 8 + 6 తీసుకుంటే 14, 14లోంచి 9 పోతే 5, 5 - 5 0 అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ 7 + 2 9 -9 క్యాన్సిల్ అయిపోతే ఇంక -8 మిగిలింది. 0కి మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా ఒకటే కాబట్టి ఆన్సర్ విల్ బి -8. ఇక్కడ ఈ కేసు ఏం చెప్తుందంటే ఫస్ట్ కేసు వచ్చేటప్పటికి రెండు మైనస్లు వస్తే ఆన్సర్ విల్ బి మైనస్ అనేది చెప్పాం. ఇక్కడ 0కి అనేది మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా ఒకటే కాబట్టి -8 అనేది ఆన్సర్గా మనం ఇక్కడ రాసుకోగలుగుతాం. ఇక కేస్ 2 చూస్తే ఇఫ్ వీ గెట్ ఫస్ట్ మైనస్ అండ్ నెక్స్ట్ ప్లస్, అంటే ఫస్ట్ పార్ట్లో మైనస్ సెకండ్ పార్ట్లో ప్లస్ వచ్చిన సందర్భం ఎలా చేయాలనేది ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. అంటే సెపరేట్ చేయండి. ఫస్ట్ -4 +3 అగైన్ +7 -9 అండ్ సెకండ్ పార్ట్స్ తీసుకుంటే -4 +7 +3 -1. ఇప్పుడు సింప్లిఫై చేసేద్దాం. ఇక్కడ చూస్తే 3 + 7 వచ్చి 10 అయింది. 10 - 9 1 మిగిలింది. 1 -
4 అంటే -3 మిగులుతుంది. ఇక్కడ కూడా 7 + 3 10 అయింది. 10లోంచి ఈ రెండు కలిపితే 5 కాబట్టి 5 తీస్తే 5 వచ్చింది, +5 వచ్చింది. అంటే ఫస్ట్ పార్ట్ మైనస్, సెకండ్ పార్ట్ ప్లస్ వచ్చిన సందర్భం. ఇలాంటి సందర్భాల్లో మనం ఎలా చేయాలంటే ఇక్కడ ప్లేస్ వాల్యూస్ని మనం పరిగణలో తీసుకుని చేయాల్సిన అవసరం ఉంది. అంచేత ప్లేస్ వాల్యూ అంటే ఇక్కడ 3 అనేది -3 అనేది మనకి టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 30 గాను, ఇదేమో యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి +5 గాను రాసుకుంటాం. ఇప్పుడు దీని యొక్క సింప్లిఫికేషన్ -30 + 5 అంటే మనకు ఆన్సర్ రాయగలం కదండి, -25 అవుతుంది. అంటే మనకు వచ్చే సందర్భం ఫస్ట్ ప్లస్ సెకండ్ మైనస్, ఫస్ట్ మైనస్ సెకండ్ ప్లస్ వచ్చిన సందర్భం ఎలాగంటే యూనిట్స్ ప్లేస్ల ఆధారంగా మనం వాటి వాల్యూస్ రాసి సింప్లిఫై చేసేటివే. అంటే -3 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది, -30 ప్లస్ యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5, ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఇక్కడ -25 ఆన్సర్ వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ చేయడం ద్వారా దీన్ని మనం అవగాహన చేసుకోవచ్చు. ఇక్కడ -8 + 6 + 2 -7 -4 అది ఫస్ట్ పార్ట్. ఇంకా సెకండ్ పార్ట్ తీసుకుంటే -1 + 8 + 4 -2 -7 ఇట్లాగా మనం ఎంత లెంగ్త్ ఎక్కువ ఉన్నప్పటికీ దాన్ని సింప్లిఫై. ఇవి యాక్చువల్గా మనం రాసి చేస్తున్నాం కానీ మెంటల్గా చేసేసుకోవచ్చు సింపుల్గా. అలాగ మెంటల్ క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ వేయచ్చు, అంత సులువుగా అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి 6 + 2 8 -8 క్యాన్సిల్ అవుట్. ఇంకా 7 - 4 అంటే ఇక్కడ 2 -11 వచ్చింది. ఇంకా ఇక్కడ 8 + 4 12, 12లోంచి 2 తీస్తే 10, 10లోంచి 7 తీస్తే 3, 3 - 1 అంటే 2. ఇక్కడ కూడా ఫస్ట్ది మైనస్, సెకండ్ది ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా -11 పక్కన 0 వేసుకుంటే మనకి 110 అయింది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 × 2 వేసుకుంటాం. ఇక -110 + 2 అంటే మనకు వచ్చే ఆన్సర్ వచ్చి మైనస్ వస్తుంది, -108 వస్తుంది. సో దాని సింప్లిఫికేషన్ ఇచ్చిన యొక్క ప్రాబ్లం యొక్క సింప్లిఫికేషన్ కూడా మనకి -108 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోవచ్చు క్యాలిక్యులేటర్ ద్వారా, లేకపోతే మామూలుగా చేసినా పర్లేదు. ఓకే, ఇంకొక మనం థర్డ్ కేసుకి వెళ్దాం. ఈసారి సెకండ్ కేసు అర్థమైంది కదండి. ఇక థర్డ్ కేసులో మనం పరిశీలిద్దాం. థర్డ్ కేసు ఏం చెప్తుందంటే ఫస్ట్ది ప్లస్, సెకండ్ది మైనస్. ఇది కూడా సేమ్ ఇలాంటి సందర్భమే. రెండో కేసు మూడో కేసు ఒకటే ప్రాసెస్ అవుతుంది. ప్లేస్ వాల్యూస్ ఆధారంగానే డిసైడ్ చేస్తాం. అంటే +7 -3 +9 -7 అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేది +6 -9 +2 -3. ఇది సింప్లిఫై చేసుకుంటే మనకి 7 -7 పోతుంది, 9లోంచి 3 పోతే 6 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా 6 + 2 8, 8 - 9 అంటే -1 -3 కలుపుకుంటే -4 వచ్చింది. ఇక్కడ ఫస్ట్ది ప్లస్ సెకండ్ది మైనస్ వచ్చిన సందర్భంలో 6 అంటే 60 -4, 60 -4 అంటే మనకి 56 అనేది ఇక్కడ ఆన్సర్ లభిస్తుంది. అంటే థర్డ్ కేసు సెకండ్ కేసు రెండు సేమ్ ప్రాసెస్. అలాగే ఫోర్త్ కేసు, ఫస్ట్ కేసులో మనం అన్నీ 2 మైనస్లు వస్తే మైనస్ ఆన్సర్ అని, ఫోర్త్ కేసులో 2 పాజిటివ్ అయితే ఎలా చేయాలనేది ఇక్కడ చూద్దాం. ఒకసారి మళ్ళీ సెపరేషన్ చేసుకుంటే అకార్డింగ్ టు గివెన్ నెంబర్స్ మనకి ఇవి వచ్చినాయి. ఇప్పుడు ఇట్లా సింప్లిఫై చేసేయండి. 8 + 5 అంటే 13లోంచి 10 పోతే 3 మిగిలింది, 3 - 3 పోయింది, 8 - 1 7 వచ్చింది. 2 పాజిటివ్ కాబట్టి ఆన్సర్ విల్ బి పాజిటివ్ 37. ఈ విధంగా ఈ కాన్సెప్ట్ని అంటే సెపరేట్ చేసి సింప్లిఫై చేసే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా సింపుల్గా ఆన్సర్స్ రప్పించవచ్చు. ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్గా ఉందని భావిస్తున్నాను. ఇది అందరికీ ఉపయోగపడుతుందని మీరు భావించినట్టయితే మీరు
దీన్ని సెపరేట్ చేయడం ద్వారా చాలా సింపుల్ అయిపోతూ ఉంది. అందుకని దీన్ని మనం ఉపయోగించుకుంటే చాలా సింపుల్గా ఆన్సర్స్ రప్పించవచ్చు. ఈ కాన్సెప్ట్ మీకు బాగా నచ్చి ఉపయోగపడుతుందని భావిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.